అసలు బంగారం రేటు తగ్గుతుందా? పెరుగుతుందా? ఒకవేళ తగ్గితే దేనివల్ల తగ్గుతుంది? పెరిగితే దేనివల్ల పెరుగుతుంది? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. చివరి వరకు చూసేయండి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుతం బాగా వినిపిస్తున్న పదం డీడాలరైజేషన్. ఇది బంగారం ధరలు ఆకాశానికి తాకడానికి ఒక ముఖ్యమైన కారణంగా మారింది. దీని గురించి పూర్తి వివరాలు మీకోసం. అసలు డీడాలరైజేషన్ అంటే ఏంటి? ప్రపంచవ్యాప్తంగా వ్యాపార లావాదేవీలు మరియు విదేశీ మారక నిల్వల్లో అమెరికా డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించి ఇతర కరెన్సీలు లేదా ఆస్తుల వినియోగాన్ని పెంచడానికే డీడాలరైజేషన్ అంటారు. చాలా దేశాలు తమ ఆర్థిక రక్షణ కోసం డాలర్పై ఆధారపడడం తగ్గించి ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కుంటున్నాయి. బంగారం ధరలు పెరగడానికి డీడాలరైజేషన్ కింద పేర్కొన్న విధంగా ప్రభావం చూపుతుంది. రష్యా, చైనా, భారత్ వంటి దేశాల కేంద్ర బ్యాంకులు తమ వద్ద ఉన్న డాలర్ నిల్వలను తగ్గించుకొని భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి. డిమాండ్ పెరగడం వల్ల సహజంగానే బంగారం ధర పెరుగుతుంది. అంతర్జాతీయంగా డాలర్కు డిమాండ్ తగ్గినప్పుడు దాని విలువ బలహీనపడుతుంది. బంగారం ధరలు సాధారణంగా డాలర్తో విలోమ సంబంధాన్ని కలిగి ఉంటాయి. అంటే డాలర్ పడిపోతే బంగారం ధర పెరుగుతుంది. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు మరియు ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పుడు ఇన్వెస్టర్లు డాలర్ కంటే బంగారం వైపు మొగ్గు చూపుతారు. డీడాలరైజేషన్ ప్రక్రియ ఈ అభద్రతా భావాన్ని మరింత పెంచి బంగారాన్ని అత్యంత సురక్షితమైన ఆస్తిగా మారుస్తుంది. ఈ బంగారం ధర పెరగడంకి కొన్ని అంశాలు కూడా తోడవుతున్నాయి. అవే ఇన్ఫ్లేషన్. కరెన్సీ విలువ తగ్గినప్పుడు బంగారం తన విలువను కాపాడుకుంటుంది. అలాగే వడ్డీ రేట్లు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించినప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. రూపాయి విలువ. అంతర్జాతీయంగా డాలర్ బలహీనపడినా మన దేశంలో రూపాయి విలువ పడిపోతే దిగుమతి చేసుకునే బంగారం ఖరీదవుతుంది. ప్రపంచ దేశాలు డాలర్ నుండి దూరంగా జరుగుతున్నంత కాలం బంగారం డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. అందుకే 2025-26 కాలంలో బంగారం ధరలు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. మీకు బంగారం ధరలపై లేదా డాలర్ ఇండెక్స్ గురించి మరిన్ని స్టాటిస్టిక్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియోలో మనం బంగారం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, డాలర్ పతనం ఎందుకు అవుతుంది, అలాగే బంగారం ఆధిపత్యం ఎందుకు చేస్తుంది అనే దాని గురించి వివరంగా చెప్పుకున్నాము. మరింత ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగారం పెరుగుదల అలాగే తగ్గుదల గురించి ఇంకా మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్ చేసి చెప్పేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను అందిస్తుంది మీ పప్పరాజీ పిల్ల. Thank you so much.